ఎస్ఎస్కే ఫార్మ్ లాక్స్ నేను మీ సాయి పటేల్. ఈరోజు మనం మన పొలం దగ్గర 3 ఫేజ్ కరెంట్కి మనం ఆటోమేటిక్ స్టార్టర్ ఎలా ఫీడ్ చేసుకోవాలో చూపెడతానండి. ఇది ఆటోమేటిక్ స్టార్టర్ ఎందుకు ఫీడ్ చేసుకోవాలంటే ఎప్పుడైతే మనకు ఎక్సెసివ్ కరెంట్ కానివ్వండి, ఏమైనా పిడుగు పట్టి ట్రాన్స్ఫారం ఖరాబ్ అయినా, ఎప్పుడైనా మనకి ఎక్సెసివ్ కరెంట్ అంటే ఎక్కువ కరెంట్ మోతాదు వచ్చినప్పుడు కొన్ని స్టార్టర్లు ఖరాబ్ అవుతాయి, కొన్ని స్టార్టర్లు కూడా బేర్ చేయలేక కొన్ని మోటార్లు కూడా ఖరాబ్ అవుతాయి. దానికి మనం కంప్లీట్గా పల్సేటింగ్ కరెంట్ అనేది మన మోటార్కి అందుకోవాలని అంటే మనం కంపల్సరీ ఇలాంటి ఒక ఆటోమేటిక్ స్టార్టర్ అనేది ఫిట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీని కనెక్షన్ అనేది నేను ఎలా చూపెడతాను. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది స్టార్టర్కి ఇది ఇన్కమింగ్ ఫేస్ అండి. ఇది RYB అని అంటారు దీన్ని, RYB. ఈ ఫీజెస్ అని నేను తీసేసాను. ఇది మన కంప్లీట్గా ఇవరిదాకానే ఇన్స్టాల్ చేశాను దీన్ని. ఇప్పుడు ఇది RYB అనేది మన వైర్స్ అండి. ఇప్పుడు దీనికి స్టార్టర్కి అనేది RYB ఉంటుంది, రెండు గ్రీన్ వైర్స్ ఉంటాయి, 2 బ్లాక్ వైర్స్ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఈ ఎల్టీ స్టార్టర్ అనేది మనం ఆల్రెడీ ఫిట్ చేసుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందులో కూడా మనకు 3 వైర్లు ఉంటాయి. ఇందులో ఇక్కడ నుంచి మనం RYB అనేది 3 మనం ఇక్కడ ఇన్కమింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ RYB అని మనం ఇక్కడ ప్లే చేసుకున్నాం. అలాగే ఈ ఆటోమేటిక్ స్టార్టర్ నుంచి అది వచ్చేసి మన ఇన్కమింగ్ మనం ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకొని ఇలా ఫిట్ చేసుకోవాలి. ఈ ఇన్కమింగ్ ఫేస్ వైర్ అండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇలా మనం అవి 2 మనం జాయింట్ చేసి టీ జాయింట్ లాగా ఇందులో పెట్టి మనం ఈ నట్ అనేది టైట్ చేసుకోవడం వల్ల ఈ వైర్ అనేది ఇక బయటికి రాదు. ఎందుకంటే ఇన్కమింగ్ వైరు RYB అని అంటే ఏం లేదండి, రెడ్, ఎల్లో, బ్లూ 3 వైర్లు. ప్రతి ఒక్క మనం 3 ఫేజ్ అంటేనే RYB. అందులో మనం దానికి మళ్ళీ సపరేట్గా ఇన్కమింగ్ RYB, అవుట్ గోయింగ్ RYBని ఇక్కడ మనం ఇందులో కనెక్షన్ ఇచ్చాము. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ ఇక్కడ RYB నుంచి ఇన్కమింగ్ అవుట్ స్విచ్, ఆఫ్ స్విచ్ అనేది 2 వైర్లు ఉంటాయండి ఇందులో. ఇక్కడ చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్ది 2 వైర్లు ఉంటాయి, బ్లాక్ కలర్ 2 వైర్లు ఉంటాయి. మళ్ళీ ఇక్కడ ఈ బ్లాక్ వైర్లు వచ్చేసి మనం ఎక్కడనంటే ఇక్కడ S4ను S2 ఇదికు కనెక్షన్ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ పైన ఒక కనెక్షన్ ఇచ్చుకోవాలి. అలాగే మళ్ళీ ఇది సర్క్యూట్ చేసి దీన్ని మళ్ళీ ఇంకోటి ఇక్కడ జాయింట్ ఇచ్చుకోవాలి. ఇంకొకటి గ్రీన్ వైరును ఈ వైర్ అనేది ఒకటేమో ఇక్కడ పైనకి ఇచ్చుకోవాలి, ఎక్కడ 96 కాడ ఇచ్చుకోవాలి, ఇంకోటి రిలే కాడ ఇచ్చుకోవాలి. ఇది మ్యాగ్నెట్ అండి. ఇది మ్యాగ్నెట్. ఇది మన స్టార్టర్ అనేది పికప్కి ఎత్తుకోవడానికి. ఇక్కడ చూసారు కదా, ఈ కంప్లీట్గా మనం ఆటోమేటిక్ స్టార్టర్ అనేది ఇప్పుడు ఇన్కమింగ్ అనేది RYB అని ఇచ్చుకున్నాం. అలాగే మళ్ళీ బయట మళ్ళీ 4 వైర్లు ఉంటాయి, 2 గ్రీన్ ఉంటాయి, 2 బ్లాక్ ఉంటాయి. 2 గ్రీన్ ఏమో ఇటు దిక్కు రిలేకును ఇక్కడ S6కి ఇచ్చుకున్నాం. అలాగే ఇంకో 2 ఏమో ఇక్కడ షార్ట్ చేసి ఒకటి 94కును ఇది ఒక నట్టుకు ఇచ్చుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం ఫీజులు పెట్టి ఇప్పుడు ఇది వర్కింగ్ అనేది ఎలా ఉందో చూపిస్తా. మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి ఇన్కమింగ్ అనేది కరెక్ట్ ఉందా లేదా అని. ఓకే, ఎక్కడేం వైర్ అయితే లూజ్ లేదు. మనం కంప్లీట్ ఎప్పుడైనా ఫీజులు పెట్టేటప్పుడు అయితే కంప్లీట్గా మనం చెప్పులు అనేది వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఫీజులు పెట్టంగానే ఆటోమేటిక్ స్టార్టర్లో ఒక 1 లైట్ అనేది వచ్చింది. ఎప్పుడైతే మన కరెంట్ వచ్చిందో ఇది మన ఆటోమేటిక్ స్టార్టర్ అనేది వెరిఫై చేసుకుంటే 3 ఫేజ్ కరెక్ట్ పల్సేటింగ్ ఉందా లేదా. ఎందుకంటే ఎక్కువ తక్కువ కరెంట్ ఉన్నప్పుడు అనేది స్టార్టర్ అనేది ఎత్తుకోదు, దీనికి సప్లై అనేది ఇవ్వదు. ఇప్పుడు చూద్దాం, ఒక 2 మినిట్స్ తర్వాత ఈ 1 లైట్ అనేది 2 లైట్ అవుతుంది. ఎందుకంటే పల్సేటింగ్ DC కరెంట్ అనేది కరెక్ట్ ఉంటే అప్పుడు మనకు స్టార్టర్లకు అనేది కరెంట్ వస్తుంది. చూద్దాం. చూసారు కదా, ఇప్పుడు ఇంకో లైట్ అనేది ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఇవరిదాకా ఒక లైట్ ఉండే, ఇప్పుడు ఇది రెడీ టు స్టార్ట్ అన్నట్టు. మనం ఆటోమేటిక్ స్టార్టర్ అయితే చెక్ చేద్దాం, వాటర్ వస్తుంది రాదు. స్టార్టర్ అయితే వేయబోతున్నాం. స్టార్టర్ ఆన్ చేయగానే ఇక్కడ స్విచ్ అనేది స్టార్ట్ అయింది. చూసారా, ఇక్కడ మన స్టార్టర్ అనేది ఎత్తుకున్నది. అలాగే ఇలా అయితే మనకు ఎలాంటి ఎక్సెసివ్ కరెంట్ వచ్చినప్పుడు అనేది మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మోటార్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆటోమేటిక్ స్టార్టర్ అనేది కనెక్షన్ ఎంత ఈజీయో మనం కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలాంటి టెస్టర్ అన్నా ఇలాంటి స్క్రూ డ్రైవర్ అన్న వాడుకొని మనం దాదాపు టెస్టర్ అనేది నాకంటే దీని మీద నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను ఇది వాడాను. దాదాపు ఎవరు కానివ్వండి టెస్టర్ వాడాలి. ఎందుకంటే ఎక్కడన్నా కార్బన్ వచ్చి వైర్ అనేది కట్ అయినా మనకు కరెంట్ వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి టెస్టర్ వాడింది బెటర్.
వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.